జనతా న్యూస్ 9కి స్వాగతం. నా పేరు దివ్య. నంద్యాల జిల్లా కేంద్రమైన తరువాత నంద్యాల వేగంగా విస్తరిస్తుంది. చుట్టుప్రక్కల భూములకు రెక్కలొచ్చాయి. ఎకరా పొలం కోట్లకు పలుకుతున్నాయి. భూముల ధరలు పెరగడంతో ల్యాండ్ మాఫియా కూడా నంద్యాలపై దృష్టి సారించింది. నంద్యాలలో భూ ఆక్రమణలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. నంద్యాల మున్సిపల్ పరిధిలోని రైతు నగరంలో 30 కోట్ల విలువైన స్థలం కబ్జా అంశం జిల్లాలో మరోసారి దుమారాలు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్లో కత్తి శ్రావణిరెడ్డి అనే మహిళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ పూర్వీకుల ఆస్తిని ప్రముఖ డాక్టర్ అయినటువంటి మధుసూదన్ రావు కబ్జా చేస్తున్నారని తెలిపారు. తమ పూర్వీకులు ఎవరూ కూడా అమ్మనప్పటికీ డాక్టర్ మధుసూదన్ రావు ఎలా కొనుగోలు చేశారు, ఎవరు అమ్మినారు చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని మీడియాకు చూపించారు. గత వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి అండతో డిప్యూటీ తహసీల్దార్ రమాదేవికి 50 లక్షలు లంచం ఇచ్చి తనకు అనుకూలంగా ఆర్ఓఆర్ కేసు రిపోర్ట్ తెచ్చుకున్నారని, సేవా ముసుగులో భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. మరుసటి రోజు డాక్టర్ మధుసూదన్ రావు కూడా మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కత్తి శ్రావణిరెడ్డి చేసిన ఆరోపణలను వారు ఖండించారు. కత్తి శ్రావణిరెడ్డికి ఆ భూమిలో ఎటువంటి హక్కు లేదని, ఆ భూమి మీద 1956 సంవత్సరంలో కోర్టులో కేసు నడిచిందని, 1958లో శ్రావణిరెడ్డి పూర్వీకులకు వ్యతిరేకంగా డిక్రీ వచ్చిందని తెలిపారు. మధుసూదన్ రావు 2008లో కొన్నారని, అప్పటి నుండి అనుభవంలో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా ఆ భూమి మీద లోన్ తీసుకోవడం జరిగిందని మీడియాతో చెప్పుకొచ్చారు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, గడిచిన ఏడాదిన్నర నుండి సైలెంట్గా ఉన్న కత్తి శ్రావణిరెడ్డి సడన్గా మీడియా సమావేశం పెట్టడంతో మరోసారి భూ కబ్జా విషయం తెరపైకి వచ్చింది. కత్తి శ్రావణిరెడ్డి 1958లో తమ పూర్వీకులకు వ్యతిరేకంగా వచ్చిన కోర్టు కేసు గురించి మీడియాకు ఎందుకు తెలపలేదు? నంద్యాలలో తమ పూర్వీకుల ఆస్తి ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు ఆ భూమి ఎలా గుర్తుకు వచ్చింది అన్న విషయంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా డాక్టర్ మధుసూదన్ రావు 2008లో కొన్నామని చెప్పుకొచ్చారు. అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పారు. అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీడియా సమావేశంలో ఎందుకు చూపలేదు? తమ మీద ఇన్ని నిందలు వేసిన తర్వాత అది అవాస్తవమని నిరూపించడానికి ఏకైక ఆధారం డాక్యుమెంట్స్. అవి లేకుంటే రెవెన్యూ రికార్డ్స్ అయినా చూపించాలి. అది కూడా లేకుంటే ఈసీ చూపించాలి. కానీ డాక్టర్ మధుసూదన్ రావు మీడియా సమావేశంలో అవి ఏమీ చూపించకుండా కేవలం రాసుకోవచ్చిన కొన్ని అక్షరాల ద్వారా ఆ భూమి నాది అని చెప్పడం గమనార్హం. అంతేకాకుండా 2022వ సంవత్సరంలో ఒక డాక్యుమెంట్ని సవరణ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ విషయం మీడియాకు ఎందుకు చెప్పలేదు? వీటిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఏది నిజం? ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది? ఆ భూమి మీద కత్తి శ్రావణిరెడ్డికి హక్కు ఉందా, లేక డాక్టర్ మధుసూదన్ రావు చట్టపరంగా కొనుగోలు చేశారా అనేది రాబోయే రోజుల్లో కోర్టు ద్వారా తెలుస్తుంది.